నమస్తే, నేను మీ సునీల్ కుమార్ గాజుల. రాసుకున్నట్టే పుస్తకం ఉంటుంది. పుస్తకంలో మనం ఏది రాస్తే, ఎలా రాస్తే, ఎంత డిజైన్గా, ఎంత కలర్ఫుల్గా రాస్తే అలానే కనబడుతూ ఉన్నట్టు నువ్వు ఊహించుకున్నట్టే నీ జీవితం కూడా ఉంటుంది అని అంటే అలా సార్ ఊహించుకున్నట్టు ఉండడం లేదు అని అంటూ ఉంటారు కదా. కానీ చాలామంది 100లో 95% మంది స్వతహాగా ఆలోచించకుండా వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను చేస్తాను, వాళ్ళు ఆ పని చేస్తున్నారు కాబట్టి నేను ఆ పని చేస్తాను, వాళ్ళు ఆ పనిని ఆ విధంగా చేశారు కాబట్టి నేను ఆ విధంగా చేస్తే సక్సెస్ సాధిస్తాను అని ఆలోచించే వాళ్ళే. కానీ ఒక్క 5% మంది మాత్రమే కొత్త రకమైన ఆలోచనలతో, కొత్త రకమైన పనులతో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళే మిలీనియర్స్గా, బిలీనియర్స్గా ఎదగడానికి స్కోప్ ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చెయ్యి. నిజంగా ఏదైనా సరే మనం ఊహించుకుంటే మన జీవితంలో అది జరుగుతూ ఉంటుంది. అది నిజము, అది వాస్తవము. కానీ మనకు ఆ ఊహించుకోవడానికి శక్తి, ధైర్యం ఉందా? చూడండి, ఎంతసేపు నిన్ను నువ్వుగా ఎలా ఊహించుకునే ప్రయత్నం చేస్తున్నావు అని అంటే తక్కువగా ఊహించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నువ్వు గొప్పగా చేయగలను అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది నిజం కావడానికి స్కోప్ ఏర్పడుతుంది కదా. కనీసం అలా అనుకోవడానికి, ఊహించుకోవడానికి కూడా నీకు ధైర్యం చాలట్లేదు అని అంటే నీ ఆత్మస్థైర్యం ఏ విధంగా ఉంది ఒకసారి ఆలోచించే ప్రయత్నం చెయ్యి. ధైర్యంగా ఆలోచించే ప్రయత్నం చెయ్యి. ఆ ఆలోచనల్ని ఊహించే ప్రయత్నం చెయ్యి. ఆ ఊహనే అద్భుతంగా పనిచేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చెయ్యి. గొప్పగా ఎదగలుగుతావు.